ఆ మహిమల మహారాజు అంటువెట్టిన అడవి భగ్గున మండి మంటలు మిరుగులు కైలాసం చేరినాయి. ధ్యానముద్రలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఆ వేడికి వెంటనే కళ్ళు తెరిచి చూశారు. మల్లన్న దేవుని కోపానికి అడివంతా కాలుతున్నదని, మల్లన్నను వెంటనే శాంతపరచాలని పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి చేరుకున్నారు. అబ్బా! అగ్గి మీద అగ్గి బంతులాడి నోడు అలసి సొలసిపోయి మల్లన్న దేవుడు పెద్ద బండ మీద చేరుకున్నాడు. పరుపు బండ పైన వండుకున్నాడు. కైలాసము నుండి గౌరీ శంకరులు భూలోకమే ఇక చేరుకున్నారు. కొడుకు మల్లయ్యను చూడవచ్చినారు. కోరమిసాల మల్లును గలిసిండ్రు. శరణు శరణు తల్లిదండ్రులారా, మీకు శతకోటి వందనాలు. కైలాసం నుండి భూలోకానికి చేరుకున్నారు. కారణమేమిటో సెలవీయండి. నాయన మల్లయ్య, నీ కోపాగ్నికి పచ్చని అడివంతా భస్మమైపోతుంది. పశువులు పక్షులు నాశనమవుతున్నాయి. నా పుత్రుని వల్ల సమస్త విశ్వము వినాశనం కావద్దని ఆ మంటలార్పిని చెంతకొచ్చాం మల్లన్న. అవును మల్లయ్య, నువ్వు రేపల్లెకు పోయే మార్గం సుగమమవుతుంది. క్షేమంగా వెళ్లి విజయంతో తిరిగి వస్తావు నాయనా.